సాయి రిత్విక్ గారు బెంగళూరు నుంచి పంపించారు. మహాశివరాత్రి నాటి ఉపవాస విధి విధానాలు ఏమిటి తెలియచేయండి అంటూ కోరుతున్నారు. నిరాహారో భవేదేగః ప్రత్యామ్నాయ విధానతః. ఉపవాసము అని అనగానే మన వాళ్ళు పొద్దున్నే లేచేసి స్నానం అది చేసేసి ఈ శివరాత్రి అంతా అయిపోయిన తర్వాత, అంటే శివరాత్రి ఉదయం దగ్గర నుంచి శివరాత్రి అంతా అయిపోయి మరునాటి ఉదయం వరకు ఏమీ తినకుండా అలా కూర్చోవాలి అని అనుకుంటారు. అది పూర్తిగా తప్పు తప్పు తప్పు. అలా చేయకూడదు. ఇంకా కాస్త చేదస్తులు కనీసం నోట్లో లాలాజలాన్ని కూడా మింగకుండా ఉండాలని అంత కఠినంగా చేసి, అబ్బో మేము శివుడికి దగ్గరగా చేరిపోతాం, కైలాసం మాకు ఇంకా జానిడి దూరమే ఉంది అని అనుకుంటారు. అది ఇంకా తప్పు. ఏ శరీరం పంచభూత ఆత్మకమైనదో, ఈ శరీరానికి ఎంత ఆహారసారం వెడితే ఈ శరీరం సక్రమంగా పనిచేయగలుగుతుందో అంత ఆహారసారాన్ని శరీరానికి ఇచ్చి తీరవలసిందే. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది? నిరాహార భవేత్ ఏకః. ఆహారాన్ని ఏం తీసుకోకూడదు, కానీ ప్రత్యామ్నాయ విధానతః. అన్నానికి బదులుగా అన్నం కంటే తక్కువ పరిమాణంలో ఏ గోధుమ రవ్వతో ఏదో చేసుకోవడం, లేదా పండ్లని పాలని తీసుకోవడం, లేదా ప్రతి 3 గంటలకి నిమ్మరసం తేనె కలిపినటువంటి ఆ మిశ్రమ ద్రావణాన్ని తీసుకుంటూ ఉండడం, లేదా ఏ పద్ధతి మనకి శరీరానికి అనుకూలిస్తుందో గమనించుకుని శరీరానికి సరిపడినటువంటి విధంలో ఆకలి రాకుండా ఉండేలా, నీరసం కారణంగా నిద్ర రాకుండా ఉండేలా బాగా ఆలోచించుకుని శరీరానికి హితకరమైన దాన్ని తీసుకోవాలి అని ఉపవాస విధానం చెప్తుంది మనకి. ఈ ఉపవాసం చేసిన రోజంతా కూడా కేవలం అలా ఏమీ తినకుండా, లేదా తినేటటువంటి విధానం ఇప్పుడు అనుకున్నట్టుగా చేసేసి, అబ్బో శివరాత్రి నేను అంతా ఉపవాసం చేశాను, నాకు పుణ్యం వచ్చేసింది, ఇందాకటి వాడు జానెడి దూరంలో కైలాసానికి ఉంటే నేను బెత్తడి దూరానికి వచ్చాను అనుకుంటే శుద్ధ దండుగా. చాలామంది అనారోగ్యం కారణంగా ఏమీ తినడానికి వీలు లేకుండా అనేకమైనటువంటి ఆసుపత్రుల్లో పడున్నారు. వారికి మనకి భేదమేముంది? వాళ్ళకి మరి మోక్షం రావాలిగా, శివరాత్రి పుణ్యమును కాదు. ఉపవస అంటే పరమేశ్వరుని సమీపంలో వసించడం ఏదో అది ఉపవాసం. అంటే ఏం చేయాలి? ఇలా ఉపవసించినటువంటి ఈ కాలంలో, అంటే అన్నానికి బదులుగా, అన్నానికి తక్కువగా, ఆ మన శరీరం నిలిచేందుకు సరిపోయినంత ద్రవ లేదా ఘన ద్రవ ఆహారాన్ని తీసుకుంటూ ఆ రోజంతా గడిపే సందర్భంలో శివుడికి సంబంధించిన కీర్తనలు కానీ, శివుడికి సంబంధించిన కథలని కానీ, శివుడికి సంబంధించిన ఇతర విశేషాలు కానీ వాటిని వినడం, చదవడం, చదివించడం, వినిపించడం లాంటివి చేస్తూ మొత్తానికి శివుడికి సంబంధించినవి అలా ధ్యానాన్ని చేస్తే పరమేశ్వరుని యొక్క సమీపంలో వసించడం అవుతుంది. కాబట్టి అది ఉపవాసం అవుతుంది. వారో కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వీనులం త్వరంబై. భాగవతంలో పద్యం ఉంది. నారదుడు పూర్వజన్మలో ఏం చేశాడో అది చెప్పాడు. యోగి పొంగవులు అందరూ వచ్చి తన తల్లి అంట్లు చెంబులు తోమేటటువంటి స్థితి, ఆ తల్లి ఆ పనుల్లో నిమగ్నురాలు అయితే యోగి పొంగవులు అందరూ కలిసి ఇక్కడ చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తుంటే అక్కడ కూర్చునేవాడు. వాళ్ళలో ఒకరు కృష్ణ చరిత్రాన్ని చదివితే, ఇంకోళ్ళు పాడితే, ఇంకోళ్ళు ఆ పాడినటువంటి పాటకి అర్థాన్ని వివరిస్తూ ఉంటే, ఇంకోళ్ళు వర్ణిస్తూ ఉంటే, ఇంకొకళ్ళు దానికి సరిపోయిన నృత్యాన్ని చేస్తూ ఉంటే 5-6 విధాలుగా అదే కృష్ణ చరిత్రాన్ని వింటూ, చదువుతూ, పాడుతూ, అర్థం చేసుకుంటూ, నృత్యం ద్వారా అలా కళ్ళలో ఆ విషయాన్ని గ్రహిస్తూ అలా ఉండిపోయాడు నారదుడు పూర్వజన్మలో. అది మనం చేయాల్సిన పని. కాబట్టి శివునికి సంబంధించిన హరికథని వినడం, శివునికి సంబంధించిన కీర్తనని అర్థం చేసుకుంటూ పాడడం. చాలామంది అర్థం చేసుకోకుండా పాడేస్తారు. పెద్ద పెద్ద గాయకులైన వాళ్ళు కూడా పాట సరిగ్గా సరిపోయిందే లేదా శృతి లయ చూసుకోవడం పాడేయడమే తప్ప అర్థజ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము చూడు, యశోద ముంగిట ఉన్న ముత్యం, ముద్దుగారేది యశోద కాదు, యశోద ముంగిట ఉన్న ముత్యం కృష్ణుడు.
ఇది గమనించుకు చూడాలి. అక్కడికి విరగొట్టేయడం అది సరైనటువంటి పద్ధతి కాదు. అంచేత స్పష్టంగా మనం గమనించాల్సింది ఏది మనం చేస్తున్నామో దానికి అర్థాన్ని తెలిసి. కాబట్టి అలా శివనామ ఉచ్చారణాన్ని, శివునికి సంబంధించిన విశేషాల్ని ఆయన సమీపంలో వసిస్తూ ఉన్నట్టయితే అది ఉపవాసం తప్ప పూర్తిగా మానేసి భోజనం కూర్చోవడము తప్పే. అసలు ఏం తినకపోవడము